शेट्ल गोत्रोभवस्य पेण्टय्य नामधेयस्य सुवर्ण नाम्नि साई प्रसेन नामधेयस्य संध्याराणी नामधेयस्य श्रीका नामधेयस्य शार्विक नामधेयस्य पुनगशिल गोत्रोभवस्य महेंदर नामधेयस्य कल्पना नामधेयस्य मेघश्री नामधेयस्य साई महिर नामधेयस्य बुधनकुल गोत्रोभवस्य नागराजु नामधेयस्य स्वप्ना नामधेयस्य उदयांजलि नामधेयस्य साई अद्वैत नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य वयु आरोग्य ऐश्वर्य वृद्धिरस्तु। ओम श्री महा पुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। आनंद परिमल कर्पूर मंगल नीराजनम। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम मां त्र्यम्बकमिजामहे सुगन्धिं पुष्टिवर्धनोर्वारुकं स्वाहा। ओम भूर्भुवस्वः नश्य विद्रुभिः इञ्जमर्घो देवः श्रीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा। మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎప్పుడో ఎక్కడో హోటల్లో అక్కడ ఇక్కడ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మధ్యాహ్నం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రావాలని మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇక్కడ ఉన్న వసతులు కూడా కార్పొరేట్ తరహాలో ఉన్నాయి, అందరికీ అందుబాటులో కూడా ఉన్నాయి. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా అంటే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ అన్ని 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడనే స్థాపించడం జరుగుతుంది అంటున్నారు. నవంబర్ 1 నుంచి ఇవన్నీ జరుగుతాయంటున్నారు. సో వాటిలో కూడా పాల్గొనాలని ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది.
సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.